నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మీకు బాధ్యతలు అప్పచెప్పి మీకు హోదా ఇచ్చి పార్టీ కోసం పనిచేయమంటే మీరు హుషారుగా ఎలా అయితే పనిచేస్తున్నారు, అలా కాకుండా మీకు ఏ హోదా ఇవ్వకుండా మీరు పనిచేయండి తర్వాత చూద్దామంటే మీ మనసు ఎలా ఇబ్బందిగా ఉంటుందో, అలాగే గ్రామ స్థాయిలో కార్యకర్తలకు కూడా మీరు ఏ హోదా ఇవ్వకపోతే కనుక రోజు పార్టీ కార్యక్రమాలకి వాడుకుని హోదాలు ఇవ్వకపోతే బాగోదు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. తొందరగా మనకి నవంబర్ మాసాంతంలోపు ఎట్టి పరిస్థితుల్లో మనకి గ్రామ స్థాయిలో స్ట్రక్చర్ బిల్డప్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి పనిచేసే ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఇవ్వండి. తద్వారా ఆటోమేటిక్గా మీకు గొప్ప సైన్యం తయారవుతుంది, వేల మంది సైన్యం అవుతారు మీకు. కాబట్టి తొందరగా పార్టీ స్ట్రక్చర్ పూర్తి చేయండి అని చెప్పారు. దాని గురించి కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ అనేది, అది కార్యకర్తలకు ఒక శ్రీరామ రక్ష డిజిటల్ బుక్ అనేది. అంటే శ్రీరామ రక్ష అని పెడితే మళ్ళీ బీజేపీ పోవడం ఇంకోడో మతం గీతం అంటారు. కాబట్టి చెప్తాం మనందరం సాంప్రదాయబద్ధంగా మనం నమ్మేది శ్రీరామ రక్ష అంటే ఏంటి, ఎళ్ళవేళ మనం నిశ్చింతగా ఉండటానికి ఆ నామాన్ని చెప్పిస్తాం శ్రీరామ రక్ష అని. ఆ డిజిటల్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా శ్రీరామ రక్ష లాంటిది. అంటే ఎవరైతే ఇవాళ గడిచిన సంవత్సరంన్నర కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేధిస్తున్నారో, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారో, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తున్నారో, వాళ్ళని భౌతికంగా దాడులు చేస్తున్నారో, హింసిస్తున్నారో, హత్యాయత్నాలు చేస్తున్నారో, ఇలాంటివన్నీ కూడా ఫోటోలతో సహా అప్లోడ్ చేయటం. అలాగే ఏ అధికారులు అయితే తమ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారో, ఏ అధికారులు అయితే తమకు అన్యాయం చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏంటి, ఇలాంటివన్నీ కూడా అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా అప్లోడ్లో సర్వర్లో అవన్నీ కూడా రిజిస్టర్ అయి ఉంటాయి, రికార్డ్ అయ్యి ఉంటాయి. ఖచ్చితంగా చట్టపరంగా ఎక్కడున్నా వారు రిటైర్ అయినా లేదా వారు రిటైర్ అయ్యి వేరే రాష్ట్రాల్లో ఉన్నా లేదా వేరే దేశాల్లో ఉన్నా కూడా చట్టం మేరకు చట్టానికి లోబడి చట్టం చేత వారందరినీ కూడా శిక్షించేలాగా ఏర్పాటు చేసి తద్వారా